ఒకనాడు కురుసభలో విలువిద్య ప్రదర్శన జరుగుతుండగా కర్ణుడు అవమానించబడి తిరిగి వెళ్ళిపోతుండగా దుర్యోధనుడు ఆ సహజ కవచ కుండలుణ్ణి ఆపి సభని ఉద్దేశించి పలికిన పలుకులు ఆగాదు ఆచార్యదేవ, ఏమంటివి జాతిని పొంగిన సూత సుతుల కింద నిలు అరగలేదందువా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుబుసాగరం నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టింది కదయ్యా. నీది ఏ కులం? ఇంతగేలా అశ్వత్పితామహుడు కురుకులు వృద్ధుడైన ఈ శాంతనవుడు శివచంద్రుడు భార్యకు గంగా గర్భణ జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా? మా వంశాన్ని మూల పురుషుడు వశిష్ఠుడు దేవదేశి ఊరుసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యా వరుంధతి శక్తిని, ఆ శక్తిని చండాలగదుడు పరాశరుని, ఆ పరాశరుడు పల్లిపడుచుడు మత్స్యగంధైన మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రిని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణించుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భానుసరణలు బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యంతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను విద్వాదములు ఎందులకు? నాయన సుయోధన తోట ఏరుడా పారుడా బ్రహ్మర్షుల జననములు మనము విచారింపదగినవి కాదు. ఇది నువ్వన్నట్టు ముమ్మాటికి శాస్త్రపరిశీ. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారి రాజులు. అట్టి రాజులే కురురాజు పరిషత్తులో పాల్గొన అర్హులు. ఓహో, రాచరిక మహారాజు నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యములకు ఇప్పుడే ఇతను ముఠాభిక్షులుగా విచ్చుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్గత నవరత శక్తి కిరీటముడు వేగముకు తెమ్ము. మామ గాంధార సారభౌమ సురుచిని మణిమయ పండిత సోమ తెప్పిప్పము. పరిచయులారా పుణ్యమాగర నీతోను అందుకొండరు. కళ్యాణ భట్టులారా మంగళ తుర్యాన్ని సుస్వరముగా మొదలెడు. వందిమాతులారా కర్ణ మహారాజులు కైవారం కావింపుడు. పుణ్యాంగులారా ఈ రాజాసుడికి బాలభాగం కస్తూరి చిత్తిదిద్ది బౌద్ధ సుకుంట పరిపాలన సౌలభ్య సహజ కవచ ఖచ్చితమైన ప్రభావానికి వాంఛనలేక వీరగన్న విద్య రాల్పుడు. నేను ఈ సకల మహాజముల సమక్షమున పండిత పరిష మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకనక మహాపంకిలముడు శాశ్వతముగా ప్రక్షాళనగా వించెదను.